'భైరవం' టీజర్ రిలీజ్ అయింది. ఒక క్రేజీ విషయం ఏంటో తెలుసా? ఇది లాస్ట్ ఇయర్ తమిళ్‌లో సూపర్ హిట్ అయిన 'గరుడన్' సినిమాకి రీమేకు. ముగ్గురు క్యారెక్టర్‌లలో నారా రోహిత్, మంచు మనోజ్ గారు, ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ గారు వీళ్ళందరూ చాలా బాగా సూట్ అయ్యారనిపించింది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ పర్ఫెక్ట్‌గా ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. జయసుధ గారి వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ వాయిస్ చాయిస్ ఎవరిదో గానీ డైలాగ్స్ చాలా ఇంట్రిగ్గింగ్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని మంచు మనోజ్ గారి షాట్స్ క్రేజీ ఉన్నాయి. సాయి శ్రీనివాస్ గారి షాట్స్, నారా రోహిత్ షాట్స్ కూడా బాగున్నాయి గానీ మంచు మనోజ్ గారితో ఒక సిగరెట్ షాట్ ఉంటది. అది చాలా బాగుంది. దాంతో పాటు సాయి శ్రీనివాస్ గారితో కొంచెం ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపించింది టీజర్ ఎండ్‌లో. ఆహ్, అంటే నాకు కొంచెం 'కాంతార' ఆ మూవీస్‌లో ట్రై చేసినట్టు ఏదన్నా ఆ ఫ్లేవర్స్‌లో, ఆ క్లైమాక్స్‌లో ఉంటది గదా! అది ట్రై చేశారేమో అనిపించింది. 'అదితి శంకర్' గారున్నారు ఇందులో. శంకర్ గారి డాటర్ అదే. అందరికి తెలిసే ఉంటది. ఆమె ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అనుకుంటా ఇది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. దాంతో పాటు కాస్టింగ్ గూడా చాలా బాగుంది. 'ఆనంది' గారున్నారు. షీ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. ఈ కాస్టింగు, ఈ డైలాగ్ సెలక్షన్, కెమెరా వర్క్ బాగుంది. యాక్చువల్లీ 4 మంత్స్‌లో ఏమో తీశారన్నారు. 4 మంత్స్‌లో తీసుంటే బానే తీశారు. ఎందుకంటే సెట్ డిజైన్ గాని, యాక్షన్ సెట్ పీసెస్ గాని చాలా చాలా బిగ్ లెవెల్‌లో ఉన్నాయి. నాకెందుకో ఈ సినిమా సక్సెస్ అవుతది అనిపిస్తుంది. ఎందుకంటే 'గరుడన్' సినిమా తెలుగులో ఎవరు పెద్దగా చూడలే. ఈ టైంలో రీమేక్స్ వర్కౌట్ అవ్వవు. బట్ ఇది వర్కౌట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. నేను గూడా 'గరుడన్' చూడలేదు. తెలుగులో బహిరంగ వస్తుందిగా ఇది చూద్దాం అనుకుంటున్నా. 'గరుడన్' ఎవరైనా చూస్తే కామెంట్‌లో మెన్షన్ చేయండి.